హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజైతే ఒక చిన్న హ్యాపీనెస్‌ని మీతో షేర్ చేసుకోవడానికైతే మీ దగ్గరికి వచ్చేసాను. ముందుగా అందరూ ఎలా ఉన్నారనేది చెప్పేసేయండి. నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో నేనైతే బేకరీకి ఎందుకు వచ్చానంటే మన యూట్యూబ్ ఫ్యామిలీలో అయితే 5K సబ్స్క్రైబర్స్‌ని అయితే సాధించేసాము. భావన కావ్య వ్లాగింగ్‌లోనైతే 5K సబ్స్క్రైబర్స్‌ని అయితే సాధించాను. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలిసినంత వరకు ఇది అందరికీ హ్యాపీనెస్‌గా ఇది పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ నాకైతే ఇది పెద్ద విషయంగానే ఫీల్ అవుతున్నాను. 5000 అంటే చిన్న విషయం అయితే కాదు. ఇదైతే నాకు తొలిమెట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఫేస్ చేసిన అన్ని కష్టాలు ప్రతి యూట్యూబర్ కూడా ఫేస్ చేసి ఉంటారని నాకు కూడా అర్థమైంది. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా అవసరం. మనం ఏదైనా చేస్తున్నాం అనేటప్పుడు అటు పేరెంట్సే కాదు, అటు ఫ్యామిలీయే కాదు, ఎవ్వరుంటే వాళ్ళ తరపు నుంచి మనకి సపోర్ట్ ఉంటేనే మనం ఏమైనా చేయగలం. కానీ వాళ్ళే మనల్ని ఏదో ఒకటి అంటూ ఉన్నారంటే మాత్రం చేయడం అయితే చాలా కష్టం. కానీ నా చుట్టూ సపోర్ట్ చేసే వాళ్ళైతే చాలామందే ఉన్నారు. నా ఫ్యామిలీ అయితే నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు ఖచ్చితంగా చేయగలవు అని చెప్పేసి సపోర్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు, కానీ డిస్కరేజ్ చేసిన వాళ్ళు అయితే లేరు. కానీ అలాగని చెప్పేసి అందరూ సపోర్ట్ చేశారని అయితే నేను చెప్పను. చాలామంది అయితే డిస్కరేజ్ కూడా చేశారు. కానీ అవన్నీ పక్కన పెట్టి నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, నన్ను ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు మాత్రమే మైండ్లో పెట్టుకొని అయితే యూట్యూబ్ని అయితే స్టార్ట్ చేశాను. నేను అందరిలాగా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయినే. ఎందుకంటే మిడిల్ క్లాస్లో ఉన్న కష్టాలు ఎటువంటివో అవన్నీ నాకు కూడా తెలుసు. నేను నా జీవితంలో ఎటువంటి కష్టాలు ఫేస్ చేశానో చూసుకుంటే నాకు యూట్యూబ్ అనేది చాలా అవసరం అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను. దట్టు మీ అందరి ప్రేమ నాకు దక్కుతుందనే ఒక నమ్మకంతో అయితే స్టార్ట్ చేశాను. సో అలానే ఈరోజైతే 5K సబ్స్క్రైబర్ని సాధించాను. సో నాకైతే ఇది చిన్న విషయం అనిపించట్లేదు. మరి మీకు అనిపిస్తుందా? నేనైతే యూట్యూబ్‌ని అయితే 3 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ చేశాను. కానీ చెప్పాను కదా, ఎన్నో స్ట్రగుల్స్ వల్ల అయితే మధ్యలో ఆపేశాను. ఆ తర్వాత మళ్ళీ నాకు నేనే ధైర్యం చెప్పుకొని మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను. మధ్యలో ఎందుకు ఆపేశానబ్బా అనిపించింది. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన తర్వాత మేము వీడియోస్ పెడుతున్నప్పుడు నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు, ఏమైపోయారు అని అడుగుతున్నప్పుడల్లా నాకు మళ్ళీ మళ్ళీ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తానా అన్న ఫీలింగ్ అయితే ఉండేది. కానీ అసలు స్టార్ట్ చేస్తానా లేదా అనేది కూడా డౌట్ కూడా ఉండేది. చెప్పాను కదా, డిస్కరేజ్మెంట్ కూడా ఉండేది. సో వాటిని ఫేస్ చేసి రావడానికైతే నాకు టైం పట్టింది. సో ఫైనల్గా అయితే డిసైడ్ అయ్యి మళ్ళీ 1 ఇయర్ తర్వాత అయితే యూట్యూబ్ని కంటిన్యూ చేశాను. కానీ ఈసారి అయితే అస్సలు వెనక్కి తగ్గేదే లేదనుకొని అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మీరందరూ నాకు తోడుంటారనే ఒక నమ్మకంతోనైతే నేను ముందడుగైతే వేశాను. అలాగే నాకు 5K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. నాకు ఇంకా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఒక బిగినర్‌ని. సో బిగినర్ చిన్నది సాధించినా కూడా హ్యాపీగానే ఉంటది కదా! ఏదైనా చిన్నదాంతోనే కదా పెద్దదవుతది. సో నాకైతే నమ్మకం ఉంది. ఇంకా నేను సాధిస్తాను అని చెప్పేసి. మీ ఫ్యామిలీని నాలో చేర్చుకుంటాను. మీ వరకు నేను రాగలుగుతాను. మీ ఫ్యామిలీలో నేను ఒకదాన్ని అవుతాననే నమ్మకం అయితే నాకుంది. నేను అనుకునేదాన్ని అసలు యూట్యూబ్ అంటే భయాలుంటాయనేసి. అంటే తెలిసిన విషయమే కదా, ఫ్యామిలీస్ ఒప్పుకోవు, ఏమంటారో, ఏం చేస్తారో అనేసి. అలాంటివన్నీ కూడా ఫేస్ చేశాను. బట్ ఈ రోజునైతే అవన్నీ పక్కన పెట్టేసి నాకు ఐ మీన్ నాకు నేను ధైర్యం చెప్పి ఇలా చేయడం వల్ల ఈ 5K సబ్స్క్రైబర్స్ని అయితే సాధించానని చెప్పి 5K అయిన తర్వాత అయితే నాకు అదొక్కటే అనిపించింది. నిజమే కదా, నేను చేయగలను కదా, నన్ను నమ్మిన వాళ్ళని నేను ఎందుకు మోసం చేయాలి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని నేను మైండ్లో పెట్టుకోవాలి కానీ డిస్కరేజ్ చేసే వాళ్ళని ఎందుకు పెట్టుకోవాలని చెప్పేసి నేనైతే చేశాను. సో మీ అందరి వల్లే ఈ రోజున ఇదంతా మాట్లాడుతున్నాను. ఈ కేక్ కటింగ్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాను. అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, అదంతా కూడా మీ వల్లే చేసుకుంటున్నాను. మీరంటూ లేకపోతే నేనైతే లేను. సో ఎప్పుడూ మీరు ఇలాగే నాతో ఉంటారనుకుంటున్నాను. ఇంకా మీతో కలిసి ఇలాంటి సెలబ్రేషన్స్ ఎన్నో చేసుకుంటానని అయితే అనుకుంటున్నాను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 5K కేక్ కట్ చేస్తాను. యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత 50K వస్తే కేక్ కటింగ్ చేస్తాను, లేదా 1K వస్తే చేద్దాము, ప్రస్తుతానికి నా హార్డ్ వర్క్ అయితే నేను చేస్తానని అయితే అనుకున్నాను. కానీ ఎందుకో అనిపించింది నాకు మీతో ఇదంతా షేర్ చేసుకోవాలి, నా యూట్యూబ్ జర్నీ షేర్ చేసుకోవాలని అయితే అనిపించింది. ఇదేమీ అంత ఈజీ విషయం అని నాకు అనిపించలేదు. సో అందుకే నేను ఇప్పుడే మీతో షేర్ చేసుకుంటున్నాను. కానీ ఇంకా నేను చెప్పాల్సిన అయితే చాలానే ఉన్నాయి. కానీ ఈ ఒక్క వీడియోలోనైతే నేను చెప్పలేను కదా. సో మీరు కనుక నన్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా నా లైఫ్ గురించి, నా గురించి ముందు వీడియోస్లోని వస్తూనే ఉంటాయి. నేనేం చేస్తాను, ఎలా ఉంటాను, ఇలా ర్యాండమ్ వీడియోస్ కూడా పెడుతూనే ఉంటాను.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ఫ్యామిలీలో నన్ను కలుపుకున్నందుకు. అలాగే నాకు ఒక క్యూట్ ఫ్యామిలీని మీరు అందరూ ఇచ్చినందుకు. ఇలాగే నేను ఇంకా ఒక పెద్ద ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. నేను ఫస్టే ఒకటి ఫిక్స్ అయ్యాను, యూట్యూబ్ స్టార్ట్ చేశానంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళే నా ఫ్యామిలీ అని అయితే ఫిక్స్ అయ్యాను. దాంతోనే స్టార్ట్ చేశాను. కానీ నాకు 5K అయితే అంత సులభంగా అయితే రాలేదు. చాలా కష్టపడ్డాను. దీని వెనకాతలు అయితే చాలా స్ట్రగులే ఫేస్ చేశాను. చాలాసార్లు ఏడ్చాను. చాలాసార్లు యూట్యూబ్ ఆపేయాలనుకున్నాను. ఇంకా నేను చేయలేను అనిపించింది. కానీ మళ్ళీ నాకు నేనే ధైర్యం చెప్పుకొని మళ్ళీ ఫ్యామిలీ సపోర్ట్తో అయితే ముందుకు వచ్చాను. అన్ని వల్ల మనమైతే స్టడీగా నిలబడిపోలేం కదా, కొన్ని విషయాల వల్ల డౌన్ కూడా అవుతాం. కానీ ఆ టైంలో మన పక్క నుండి మనల్ని ఎవరైతే ముందుకు నడిపిస్తారో వాళ్ళని నమ్మి మనం ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ని అయితే సాధిస్తాము. సో నేనైతే అది ఫేస్ చేశాను. నేను ఇంత మాట్లాడుతున్నాను, ఓన్లీ 5Kకే ఇంత మాట్లాడుతున్నారా అని అనుకోవచ్చు. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను, 5K అయినా 1000 అయినా 2000 అయినా సరే అది చిన్న విషయం అయితే కాదు. నా వరకు వస్తే అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే నేను ఇదే నా స్టార్టింగ్ మెట్టు అనుకుంటున్నాను. దీని ద్వారా నేను ఇంకా ఇంకా సాధిస్తాననే నమ్మకం అయితే నాకు కలిగింది. సో అలాగే మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని అయితే నమ్ముతున్నాను. సో ఫైనల్గా నేనైతే ఈ సెలబ్రేషన్స్ కోసం కేక్ అయితే తెచ్చేసుకున్నాను. కేక్ కటింగ్ కూడా చేసేసాను. సో నేనైతే హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో నా వీడియో అయితే ఈ 5K సెలబ్రేషన్ వీడియో అయితే ఇది. సో మీరందరూ కూడా నాతో పాటు కలిపి సెలబ్రేట్ చేసుకోండి. అండ్ ఫస్ట్ కేక్ అయితే కట్ చేసిన వెంటనే నేను మీకే తినిపిస్తున్నాను. సో మీరు కూడా అందరూ తినేసేయండి. అండ్ అలాగే వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క సబ్స్క్రైబరు ఒక గాడ్ లాగే నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే వాళ్ళే ఒక నాకు స్టెప్ అనమాట. సో మీరే నాకు ఎప్పుడు తోడుంటారనే నమ్మకంతోనైతే నేను ఇంకొక మెట్టెక్కుతానని అయితే నమ్మకంతో ఉన్నాను. సో మీరే నడిపిస్తారని నమ్మకంతో ఉంటూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ఇంకా ఈ వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీలో అయితే చేరిపోండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి. యాజ్ ఎ మిడిల్ క్లాస్ అమ్మాయికి మీరందరూ సపోర్ట్ చేస్తారని అయితే నమ్ముతున్నాను. అండ్ బాయ్ గైస్.